హాయ్ హలో నమస్తే, నేను మీ రాకీబాయి. తెలుసుగా ఎవరో సిల్వర్ మ్యాన్. అయితే మా జగనన్న ఓడిపోయారు అని చెప్పి చాలామంది గిజ్జలు కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారో అర్థమవుతలేదు. అరే జగనన్న గురించి ఎవ్వరు కూడా లేరనుకుంటురా? నేనున్నా భయ్, మా జగనన్న వెనుక నేనున్నా. మా జగనన్న కోసం నేను పోరాడతా. మా జగనన్న ఎట్లా ఓడిపోయిండో మీ అందరికి విడదీసి చెప్తా నేను. అరే ఎందుకు అట్లా పరిచయం అవుతారు? అరే గెలుస్తారు, కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. అట్లా మా జగనన్న గెలిచిండు, అప్పుడు మేము సంకలు కొట్టుకున్నాం. ఇప్పుడు మా జగనన్న ఓడిపోయాడు, అయినా మేమేం బాధపడతలేం భయ్. మా జగనన్న ఎందుకు ఓడిపోయాడో మీ అందరు కూడా చెప్పడానికి నేను వచ్చిన. మా జగనన్న వెనుక నేను ఉన్నా. అట్లనే మా శ్యామలక్క కూడా వచ్చింది. మా శ్యామలక్క కూడా ఇప్పుడు ఏం చెప్తుందో శ్యామలక్క మాటల్లో విందాం. వస్తారా మరి? ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా మా శ్యామలక్క ఎంత నెమ్మదిగా ఎంత సైలెంట్గా మాట్లాడుతుందంటే ఇక ఇప్పుడే మీడియా ముందుకు వచ్చి మాట్లాడినట్టు. మరి ఇదే మాటలు జగనన్న ఓడిపోయినప్పుడు ఎట్లా మాట్లాడింది, ఎంత గట్టిగా ఉండే, ఎంత గింజుకొని మాట్లాడిందో తెలియదా? నమస్తే, ప్రజలు ఇచ్చిన తీర్పు అంట. తీర్పు ఇచ్చిరు, మరి ఇయ్యకుంటూ ఊకుంటారా? ఎవరిని ఎడబెట్టాలో ప్రజలకు తెలియదా? ఎంత ఉండాలో అంత ఉండాలి. ఓ ఎగిరింది కదా, ఇప్పుడు చల్లగా అయింది. ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. స్వాగతిస్తుందంట, గౌరవిస్తుందంట. అంటే గెలుస్తేనేమో ఒక లెవెల్లో చెప్పేది, ఇప్పుడు ఓడిపోయినాం కాబట్టి చల్లగా చెప్తుంది. ఎందుకక్క అంత చల్లగా చెప్తున్నావు? ఏమైంది మనకు? ఏం ప్రాబ్లమా? జనాలు ఎవరు కోట్లేయాలో వాళ్ళకి వేస్తారు, ఎవరిని గెలిపాలో వాళ్ళని గెలిపిస్తారు. కానీ అంతిమ తీర్పుని మనం అంతిమ తీర్పుని మనం స్వాగతించాలి అని అంటుంది. స్వాగతించాలా మరి, లేకపోతే ఉరికిచ్చి కొడతారు. ఎందుకంటే ఊకనే కాలే కదా, మనం చేసిన కథలు, మనం పడ్డ రౌడీజాలు అవన్నీ చాలా ఉంటాయి. అందుకనే మనం స్వాగతించాలి, ఇప్పుడు తప్పదు. అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు ఎందుకు ధన్యవాదాలు చెప్తుందో తెలుసా మా అక్క ఇప్పుడు? ఎందుకంటే ఈడ ఫెయిల్ అయింది, అంటే ఈడ పంక్చర్ అయింది. మళ్ళా వేరే పార్టీలో కూడా మనకు ఛాన్సులు రావాలన్నా, లేకపోతే యాంకరింగ్ పార్టు మనకు రావాలన్నా, సినిమా షూటింగ్లో అవకాశం రావాలన్నా, మన సినిమా ఇండస్ట్రీ మళ్ళీ మనల్ని రిసీవ్ చేసుకోవాలన్నా కూడా మళ్ళీ కూటమి సపోర్ట్ కావాలి. ఎందుకు? ఆడ పవన్ అన్న ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, బాలకృష్ణ గారు ఉన్నారు, మహా మేధావులు ఉన్నారు ఆడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళ ప్రేమానురాగాల్ని మనం కూడగట్టుకోవాలి. కాబట్టి ఇట్లా స్టార్ట్ అయింది అనమాట. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఎందుకు కష్టపడ్డారు? ఎవరి కోసం కష్టపడ్డారు? తినలే, మస్తు తిన్నారు కదా. భూములు కొట్టేసారు, ఇసుక కొట్టేసారు, మందు కొట్టేసారు, ప్రతి దాంట్లో కొట్టేసారు కాబట్టి కష్టపడ్డారు. లేకపోతే కష్టపడుతుండేనా? పైసలు ఇవ్వలే కాబట్టి పైసలు ఇవ్వకపోతే కష్టపడుతున్నా, పైసలు వచ్చినాయి కాబట్టి కష్టపడ్డాం మేము. నీకు తెలియదా? నీకు ఎంత వచ్చింది ప్యాకేజ్? నువ్వు ఊకనే ఎగిరినావా? మేము ఇవ్వలే, మా జగనన్న ఇవ్వలే, ఎన్ని పైసలు ఇచ్చిండు? ఆ ప్యాకేజ్ గురించి తెలిస్తే షాక్ అవుతారు మీరు. ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడు విరవీగలేదు విజయ గర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి గెలిచిన నాడు విర్రవీగలే అంట. ఎందుకు విర్రవీగలే? మస్తు విర్రవీగినాం. రోడ్ల మీద ఎవరిని పడితే వాడిని కొట్టినాం, ఎవరిని పడితే వాడిని చంపినాం. ఎంత ఉష్క కావాలో అంత ఉష్క దోసుకున్నాం. ఎంతమందిని ఉచ్చకోత పోయాలో అంతమందిని కోసినాం. విర్రవీగుడు కాదా అది? మస్తు విర్రవీగుతాం. అప్పుడు అధికారంలో ఉన్నాం మేము, కాబట్టి విర్రవీగుతాం. అది తప్పేముంది దాంట్లో? ఇప్పుడేమి ఓడిపోయినామని చల్లబడితే కాదు, ఇప్పుడు కూడా విర్రవీగుతాం. మా జగనన్న వెనుక నేను విర్రవీగేటట్టు చేస్తా. కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత
మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. సరిపోలే ఇంకా మా అక్కకు వచ్చిన ప్యాకేజ్ సరిపోలే అనమాట. కాబట్టి మళ్ళా జగనన్న దగ్గర పోదాము, మళ్ళీ జగనన్నని గెలిపిద్దాము, మళ్ళా ఫండ్ తీసుకుందాం, మళ్ళీ కూర్చొని తిందామని చెప్పి ఫిక్స్ అయింది అక్క. కాబట్టే మళ్ళీ జగనన్నని మళ్ళీ గెలిపించుకుందాం, మళ్ళీ చేద్దామని అంటుందన్నమాట. అంటే ఎంత తిన్నా కూడా సరిపోలే మా శ్యామలక్కకు. ఎందుకంటే అంత పెద్ద ప్యాకేజ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎవరు ప్యాకేజ్ ఇచ్చేటోళ్ళు లేరు కాబట్టి మళ్ళీ జగనన్న కోసం మళ్ళీ కష్టపడదాం, మళ్ళా గెలిపిద్దామని. ఎందుకు మళ్ళా రౌడీజాలు, మళ్ళా మందు, మళ్ళా కావాల్సినవి అన్నీ కూడా మళ్ళీ దోసుకోవచ్చు, మళ్ళీ దేశాన్ని మొత్తం దోసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ జగనన్నని గెలిపిద్దాం అంటుందన్నమాట. ఊక అక్క సిగ్గుండాలి కొద్దిగా, మళ్ళీ గెలిపిద్దాం మళ్ళీ చేద్దామని. ఇప్పటికి కూడా బుద్ధి రాలే, ఇంకా మస్తు బుద్ధి వచ్చింది కదా, మళ్ళీ ఇంకెందుకు. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుతాము. ప్రజలకు మంచి జరిగిందంతా ఏడ జరిగింది మంచి? ఎట్లా, ఏ విధంగా జరిగింది చెప్పు. ఎవరికన్నా చదువులు వచ్చినాయా? ఎవరికన్నా ఉద్యోగాలు ఏమన్నా వచ్చినాయా? ఎవరికన్నా మంచి జరిగిందని చెప్పి, లేకపోతే రాష్ట్రానికి మంచి జరిగిందని చెప్పి ప్రజలు ఎవరైనా చెప్పిరా? ప్రజలకు ఎట్లా మంచి జరుగుతుంది చెప్పురి, ఏ విధంగా మంచి జరుగుతుంది? ఈ శ్యామలక్క మాటలు మనం విని పిచ్చోళ్ళం కాకపోతే మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. ఎవరికి మంచి జరుగుతుందో జరగదు, కానీ మా శ్యామలక్కకి అయితే మంచి ప్యాకేజ్ వచ్చింది. మా శ్యామలక్కకి మంచిగా ఇప్పుడు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు సంపాదించుకోలేనంత అమౌంట్ ఇప్పుడు మా జగనన్న ఇచ్చింది కాబట్టి ఫుల్గా మంచి జరిగింది ఇప్పుడు. కానీ ఎవ్వరికి మంచి జరగలేదు. ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది చెప్పురి. అట్లా జరిగితే ఈ బాధ ఎందుకు వచ్చేది మా జగనన్నకు? మీ అసొంటోళ్ళు వచ్చి ప్యాకేజీలు తీసుకొని పైసలు తిన్నారు కాబట్టి మా జగనన్న ఓడిపోవాల్సి వచ్చింది. లేకపోతే మా జగనన్న ఓడిపోతున్నానా, రోడ్డు మీదకి వస్తున్నానా, అసలు చేతులు కట్టుకొని ఇట్లా కూర్చుంటున్నానా? ఎంత పులిలాగా ఉండేటోడు, పులిలాంటి పిల్లిని చేసి పడేసారు కదా శ్యామలక్క మీ అసొంటోళ్ళు. మళ్ళా గెలవాలి, మళ్ళా చేయాలని అంటారు. ఇదంతా గిట్నే ఉంటుంది. కానీ మా జగనన్న కోసం నేనైతే పోరాడుతూనే ఉంటా. ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది వస్తారు, మస్తు మంది పోతారు. ఎందుకంటే ప్యాకేజీల కేటగిరీలు అంతా. నేనైతే అట్లా కాదు, మా జగనన్న కోసం పోరాడతా, గట్టిగా మాత్రం కృషి చేస్తా. మీరు మాత్రం ఈ శ్యామలక్క మాటల కోసం అసలు ఏమంటారో చిన్న కామెంట్ రూపంలో పెట్టుర్రి. ఓకే, వస్తా మరి.